నారా లోకేష్ మంత్రిత్వ శాఖ ప్రధానమైనటువంటిది విద్యాశాఖకు సంబంధించినటువంటి. ఆయన ఇంకా ఐటీ, అదే విధంగా ఈ పెట్టుబడులకు సంబంధించినటువంటి వారి ఇవన్నీ కూడా చూస్తున్నారు. వాటిల్లో పెద్దగా విమర్శలు చేయటానికి అవకాశాలు బహుశా దొరక్కపోవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. కానీ మొదటి టార్గెట్ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నారా లోకేష్. ఎందుకు? ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి ప్రభుత్వంలో కీలకమైనటువంటి ముఖ్యమంత్రి తర్వాత, లేదు అంటే ముఖ్యమంత్రి కన్నా ఇంకా ఎక్కువగా అనుకునేటువంటి విధంగా ఈ రోజున నారా లోకేష్ దూసుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి టార్గెట్ నారా లోకేష్ నే చేయటం ద్వారాగా రాజకీయంగా నారా లోకేష్ ని దెబ్బతీయటం, నారా లోకేష్ శాఖలు బాగాలేవు అనటం, ఆయన శాఖలు తప్పులు జరుగుతున్నాయి అంటాం, అవినీతి జరుగుతుందని ఆయన టార్గెట్ చేసేటువంటి విధంగా మాట్లాడటం అనేటువంటిది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన యొక్క అసలు లక్ష్యం ఎవరి వైపు అని గురిపెట్టింది అనేటువంటిది స్పష్టంగా మనకి అర్థమవుతున్నటువంటి అంశం. జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ ప్రత్యర్థి భవిష్యత్తులో ఎవరితో పోరాడాలి రాజకీయంగా అనేటువంటి విషయంలో జగన్మోహన్ రెడ్డికి ఒక క్లారిటీ వచ్చినట్టుగా కనపడుతుంది. ఒక్క నిమిషం మీది కరెక్ట్. ఐ మీన్ సౌండ్స్ వెరీ కన్విన్సింగ్. అయితే నేనేమంటున్నానంటే ఆ రాజకీయాల కోసం పిల్లల్ని కూడా లైన్లో దించేయటం, లేదంటే అభ్యర్థులు అంటే చూద్దాం, ఆ ఆరోపణలు నిజం ఉంటే ఖచ్చితంగా చేయాలి. అయిపోయిన డిఎస్సీల మీద అనుమానాలు రేకెత్తించడం దాకా వెళ్ళటం అనేది ఎంతవరకు కరెక్ట్? రాజకీయపరమైనటువంటి వ్యవహారం అయితే కనుక ఐటీ కంపెనీస్ మీద కూడా చాలా ఆరోపణలు చేయొచ్చు. వారికి అఫ్కోర్స్ చేస్తున్నారు. వాళ్ళకి ఉత్తి పుణ్యాన ఇలాగ తక్కువ రేటుకి భూములు కట్టబెడుతున్నారనో, లేదంటే రాయితీలు ఇస్తున్నారని చెప్పేసో, లేదంటే కొన్ని ఫేక్ కంపెనీలు ఉన్నాయని చెప్పేసో, ఇవన్నీ కూడా అట్లా కూడా చేయొచ్చు. ఎంతవరకు కరెక్ట్ అంటారు పిల్లల్ని కూడా లాగడం అనేది? ఇక్కడ అందుకని నేను చెప్తాను, ఈ కిట్లకు సంబంధించినటువంటి విషయం కూడా నేను ప్రస్తావన చేస్తా. అదే కదా మన మెయిన్ డిబేట్ ఇప్పుడు. అయితే నారా లోకేష్ టార్గెట్ గా చేశారు అని, ఎందుకు టార్గెట్ చేశారు అనే నేపథ్యాన్ని చెప్పాను. అయితే ఎందుకు టార్గెట్ చేసినప్పుడు ఏది పడితే అది విమర్శిస్తే ఖచ్చితంగా అబాస్ పాలయ్యే వాళ్ళు ఎవరు? జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అబాస్ పాలైద్ది. అందుకని ఇప్పుడు మనము ఆల్రెడీ మెగా డిఎస్సి గురించి మాట్లాడుకున్నాం. మెగా డిఎస్సి విషయంలో నా అభిప్రాయం కుండబద్దలు కొట్టినట్టు చెప్పాను. జగన్మోహన్ రెడ్డి సహేతుకమైన ప్రశ్నలే లేవనెత్తాడు. ఇక నెక్స్ట్ బాల్ అనేది నారా లోకేష్ కోర్టులో ఉంది. ఆ కోర్టు ఇప్పుడు సజ్జా అజయ్ గారు మాట్లాడారు. ఆయనేమి సమాధానాలు ఏమి చెప్పగలిగినటువంటి స్థితిలో ఆయన లేరు ఈ రోజు. ఇప్పటికిప్పుడుగా అయితే ఏదో ఒక మాట చెప్పేస్తే కుదిరే పని కాదు. దీనికి క్లియర్ గా సమాధానాలు చెప్పాల్సింది అయితే మాత్రం చెప్పగలిగినటువంటి స్థితి ఉన్నటువంటిది ఆయన రేపు కావచ్చు, మాకు కావచ్చు, ఎప్పుడైనా సరే. అలాగని ఇప్పుడు ఆయన చెప్పేంత వరకు వాళ్ళు అడుగుతానే ఉంటారు. ఆయన జగన్మోహన్ రెడ్డి అడిగాడు, ఆ జగన్మోహన్ రెడ్డికి ఆగదు కదా, ఇక అందరూ అడుగుతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇంకా మీరు డిఎస్సికి సంబంధించినటువంటి పోస్టులకు ఎంపిక కానటువంటి వాళ్ళు, మీరు ఇందాక అడిగారు కదా, అభ్యర్థులు వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు, అన్ని రకాల అనుమానాలు వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా రేపటి నుంచి అవే వస్తాయి. ఇవన్నిటికీ సమాధానాలు చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికే ఉంటది. అలాగని ఇది ఫేక్ ప్రచారం అని మనం ఈ దశలో చెప్పలేం. ఫేక్ ప్రచారం ఎవరు చెప్పగలగాలి? నారా లోకేష్ తేల్చాలి ఇది ఫేక్ ప్రచారం, ఇలా ఉంటే ఈ విధంగా మేము కరెక్ట్ గా చేస్తుంటే కావాలని జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా అందరిని కన్ఫ్యూజ్ చేస్తున్నాడని ఖచ్చితంగా కుండ బద్దలు కొట్టినట్టు ఆధారాలతో సహా ఇవ్వాల్సినటువంటి వ్యక్తి నారా లోకేష్. అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ప్రశ్నలే లైవ్ లో ఉంటాయి. ఇదైతే ఇప్పుడు విద్యార్థులకు సంబంధించినటువంటి కిట్లకు సంబంధించినటువంటి విషయానికి వద్దాం. ఇప్పుడు నారా లోకేష్ మంత్రి అయిన తర్వాత ఇది రేపొద్దున వచ్చేది 3వ ఎడ్యుకేషన్ ఇయర్ వస్తుంది, అకాడమిక్ ఇయర్. రేపు జూన్ కు మొదలైద్ది. ఆల్రెడీ మొదటిసారిగానేవ్వండి, రెండోసారిగానేవ్వండి 2024 జూన్ లో, అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాతే స్కూల్ తెరిచిన తర్వాత వైసీపీ ప్రభుత్వాయంలో ఏ విధంగా అయితే వాళ్ళకి కిట్లు గాని మిగతా విషయాలు గాని ఏ విధంగా అయితే ఇస్తున్నారో వాటికి ఏ విధంగా తగ్గకుండా ఇంకా కొంచెం క్వాలిటీ ఉండేటువంటి విధంగా, అంటే గతంలో పిల్లలకి సరిపోనటువంటి డ్రెస్సులు, సరిపోనటువంటి బూట్లు, ఇలాంటివన్నీ కూడా కొద్దిగా ఎగుడు దిగుడుగా ఉన్నాయి తప్ప ఏదో ఇచ్చారనేటువంటి విధంగా ఉండేవి. అలాంటి ఆరోపణలు ఉన్నాయి. ప్రతి కాంట్రాక్టర్ మీద ఇలాంటి ఆరోపణలు ప్రతి ప్రభుత్వంలో ఉంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుంది. నాడు నేడు విషయం, స్కూళ్ళ విషయంలో కానీ, పిల్లలకు సంబంధించినటువంటి కిట్స్, అదే విధంగా విషయం. అంతకన్నా మెరుగ్గా కూటమి ప్రభుత్వంలో నారా లోకేష్ మంత్రిగా ఈ 2 సంవత్సరాల్లో మెరుగైనటువంటి వాళ్ళ క్వాలిటీని కనిపించేటువంటి విధంగా చేశారు.
మరి అలాంటప్పుడు ఇప్పుడు వచ్చే రేపు జూన్ లో ఈ విధమైనటువంటి ఇచ్చే పరిస్థితి లేదు అని ఎందుకు అన్నాడు? కావాలని జగన్మోహన్ రెడ్డి అన్నారా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుందా, లేకపోతే ఇది ఫేక్ ప్రచారమా అనేటువంటి విషయము నేను మీకు క్లారిటీ ఇస్తా. ఇప్పుడు జూన్ లో 5వ తారీఖు 6వ తారీఖు పాఠశాలలు తెరుస్తారు. తెరిచినప్పుడు వాళ్ళకి కావాల్సిన జూన్ మొదటి నుంచి చివరి వరకు, అంటే వచ్చే నెలలో, అంటే ఇంకొక 10 రోజుల్లో పాఠశాలలు తెరిచేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అవతల ఇంకో నెల వరకు ఇస్తారని అనుకుందాం. అయితే దానికి కావాల్సినటువంటి పనులు, సరంజామా, ఇవన్నీ కూడా ఏర్పాట్లు ఇప్పుడు చేసుకొని ఉండాలి. ఇవన్నీ కూడా ఆల్రెడీ ప్రభుత్వంలో ఉండి పరిపాలించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా పరిపాలించారు 5 ఏళ్ళు. ఎలా ఉంటది ఏంటి, అధికారులు ఎవరు, వ్యవహారం ఏంటి, దీని ఏర్పాట్లు ఎలా ఉంటే వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళేం కొత్తగా రాలేదు. కాబట్టి అదేం జరగటం లేదు కదా. కాబట్టి ఇప్పుడు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి ఒక చిన్న అవకాశాన్ని ఉపయోగించుకొని రేపు పొద్దున అసలు ఇవ్వరు, వీళ్ళు ఎగ్గొట్టబోతున్నారు అని ఒక మాట వాళ్ళ మీద అనేసారనుకోండి. ఇప్పుడు నారా లోకేష్ నుంచి వచ్చినటువంటి సమాధానం ఏంటి? ఎస్, ఇవ్వబోతున్నాం, కానీ నెల ఆలస్యం అవుతుంది. మీరు అన్నట్టుగా అంత మెటీరియల్ ఉంది కదా, ఎక్కువ రేటు కొనొచ్చు కదా, ఎందుకు టయానికే కూడదు, ఇవన్నీ సెకండరీ. కనీసము ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది కాబట్టి నెల తర్వాత ఆయన గ్యారంటీగా ఇస్తామనేటువంటి క్లారిటీ ఇచ్చారుగా నారా లోకేష్. ఇది ఉపయోగమే కదా, పిల్లలకు ఉపయోగమే కదా. పిల్లల మీద రాజకీయం ఏముంది దీంట్లో? ఇప్పుడు వరకు ఏర్పాట్లు జరగలేదు, ఇప్పుడు వరకు అది సంబంధించినటువంటి మెటీరియల్ రెడీ అవ్వలేదు. రేపు ఇవ్వాలి అని అంటే సాధ్యమైపోయినది. ఇప్పుడు కల్లా స్కూల్స్ దగ్గరికి చేరాలి. మీరు స్కూళ్ళు ఆల్రెడీ సెలవులు ఇచ్చారు అవి ఇవి అనుకోవచ్చు, కానీ మెటీరియల్ గోడౌన్లకు చేరితే మాత్రమే స్కూల్ తెరవగానే ఇవ్వగలరు. వెంటనే ఇబ్బంది లేకుండా పుస్తకాలు రావాలి, ఇబ్బంది లేకుండా కిట్ రావాలి, ఇవన్నీ రావాలంటే ముందే ఏర్పాట్లు చేసుకోవాలి. ఇప్పుడే వీళ్ళు ఇంకా నెల తర్వాత ఇస్తాం అని చెప్పారు అని అంటే అది నెల ఇంకా లేట్ అవ్వచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు. అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక మాట అన్నంత మాత్రాన అదేమో ఫేక్ ప్రచారం ద్వారా ఏదో లబ్ధి పొందాలనో, లేకపోతే విద్యార్థులకి ఏదో ఆందోళన చెందించాలనో ఏమో అని అనుకోవాల్సినట్టు అవసరం లేదు. ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం మేరకే ఈ మాట చెప్పారు. ఉన్నటువంటి సమాచారంలో కూడా అలాగనే ఉంది. నెల తర్వాత ఇస్తామని చెప్తున్నారు. కాబట్టి ఆ నెల తర్వాత అయినా సరే గ్యారంటీకి ఇచ్చేటువంటి ప్రయత్నం గిన ఇబ్బంది లేకుండా గిన జూన్ నెలాఖరు లోపల ఇవ్వగలిగితే ఇలాంటి ప్రచారం వల్ల ఏమీ కాదండి. మీరు ఏమైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి అనేకమైనటువంటి మాటలు అంటుంది. ఎప్పుడైతే అదిగిన సహేతుకం కాదు అని మనమంటాం కాదు, అది ప్రాక్టికాలిటీలో తేలిద్దో ఇది సహేతుకమైన విమర్శ కాదు, ఆల్రెడీ వాస్తవం మీద ఉంది, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు, అది ప్రాక్టికాలిటీలో తెలిసిపోద్దిగా, తిరిగి చెప్పక్కర్లేదు. అదిగిన తెలిసింది అనుకోండి, జనం ఎలాగో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనికి మాలిన పార్టీ ఇలా అంటుందని వాళ్ళు అంటారు. అంతే తప్ప ఇప్పుడు ఇందాక సజ్జాజయ్ గారు ఏం చెప్తున్నారు, వాళ్ళు గొడ్డల పార్టీ అనేసరికల్లా జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు, వాళ్ళ గొడ్డల పార్టీ ఎందుకు, వాళ్ళ కుటుంబం ఏంది, ఇవన్నీ చెబితే అంట తట్టుకోలేక ఇవన్నీ చేస్తున్నాను. నేనేం చేస్తున్నానంటే నేను చెప్పేది ఏంటంటే సజ్జాజయ్ గారికి, అయ్యా ప్రజలైతే తట్టుకోలేకపోతున్నారు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తాత, వాళ్ళ ముత్తాత, వాళ్ళ అయ్య, ఇవన్నీ జనానికి తెలిసిన విషయాలే. మాకు ఎన్ని రోజులు చెప్తారు వీటి గురించి, ఎన్ని రోజు పేపర్లో రాస్తారు. ఈ పేపర్లు కొన్ని పేపర్లు అయితే ఈ గొడ్డలి పార్టీ లేదా జగన్మోహన్ రెడ్డి నాన్న, జగన్మోహన్ రెడ్డి తాత, వాళ్ళ ఫ్యాక్షన్ రాజకీయాలు, ఇవన్నీ చూసి చదివి అందరికీ తెలిసినటువంటి విషయాలే. పేపర్లన్నీ అయ్యానండి నింపుతులు పెడుతున్నారు. ఎవరి కోసం ఇదంతా కూడా? ఇదేమన్నా జనానికి ఉపయోగపడేటువంటి అంశమా? గొడ్డల పార్టీ అనే వాళ్ళేమో ఇంకొకటని మిమ్మల్ని ఈ పనికి మాలిన విషయాలన్నీ కూడా జనం ముందు పెట్టి ప్రజా సమస్యలు ఈ రోజున చర్చకు రాకుండా మీరు డైవర్ట్ చేస్తున్నారని నేను అంటున్నా. ఎన్నాళ్ళు గొడ్డలు అనే ఈ విధమైనటువంటి ప్రచారాలు చేస్తారు. దయచేసి ఆ మీడియా వాళ్ళు ఎవరో మీ పార్టీకి సంబంధించిన ఆ వత్తాసు పలికే వాళ్ళు పేజీలు రాస్తున్నారు, వాటిని ఆపని చెప్తున్నాను. నేను ఒకటి అడుగుతాను, ఒకటి చెప్తాను. సురేష్ గారు దయచేసి ఇది నేను నా అప్పీల్ ఏంటంటే, ఎవరైతే ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి అక్రమాల్లో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్రమాల్లో, వైసీపీ ప్రభుత్వ అక్రమాల్లో తప్పు చేసినప్పుడు మీరు నేను మనమందరం విజిల్ బ్లోయర్స్ లాగా ఏదైతే మాట్లాడామో, ఈ రోజున కూడా డిఎస్సికి సంబంధించినటువంటి ఏవైనా అక్రమాలు జరిగాయని జగన్మోహన్ రెడ్డి అంటే జరగటానికి వీలు లేదు, అదే కఠినమైనటువంటి స్వరంతో మనం ఈ రోజున మాట్లాడుతున్నాం. అందుకని దయచేసి జనం గురించి కానీ లేకపోతే రాజకీయ పార్టీలు కానీ మీరు ఒక పార్టీకి సంబంధించినటువంటి తప్పులు లేకపోతే ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి తప్పుల మీద మాట్లాడినప్పుడు వాళ్ళకి ఆ పేటీఎంలు మీరు వాళ్ళకు
వీళ్ళ కొత్త వాళ్ళని దయచేసి రాజకీయ పార్టీలు ఈ వాదన మానుకోమని చెబుతున్నా. ఇప్పుడు సజ్జాజీ గారు అలా ఏమనలా, నేను ఆయన అన్నాడు అని అంటలా. ఇది ఒక సందర్భోచితంగా నేను చెప్తున్నటువంటి మాట. అందుకని మీ గొడ్డలి వ్యవహారాలు అదే విధంగా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు మీరు మీ పార్టీలకు సంబంధించినటువంటి, నేను ఒకటి చెప్తాను, వీళ్ళిద్దరూ హత్యా రాజకీయాలను ప్రోత్సహించేటువంటి పార్టీలే. నేను కావాలంటే అనేకమైనటువంటి ఆధారాలు చెప్తా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ హత్య రాజకీయాలను ప్రోత్సహించేటువంటి హత్యలకు సంబంధించినటువంటి వ్యవహారాలు అనేక ఆధారాలు చెప్పగలను. మీరు ఒకరినొకరు అనుకుంటే ఈ రోజున ప్రజలందరినీ కూడా తప్పుదారి పట్టిస్తూ మీరు ఈ విధమైనటువంటి మీ రాజకీయ ఎజెండాలోకి అందరినీ దించి ఈ రోజున ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. ప్రజా సమస్యలను ఈ రోజున చర్చకు రాకుండా చేస్తున్నారు. దయచేసి ఆపండియా. మీడియా వాళ్ళకు కూడా చెప్పలేకపోతున్న ప్రముఖ పత్రికలు అనుకునేటువంటివి కూడా ఈ గొడ్డల వార్తలు 4 రోజుల నుంచి చూడలేక చస్తున్నామని మాత్రం చెప్తున్నాను. రైట్ సార్, మీరు చెప్పిన దాంట్లో సహేతుమైనా నాకు అనిపించింది ఏంటంటే, ఆయన మళ్ళా ఆయన గాయాన్ని రేపడం అని అంటారే ఏదో సినిమాలో డైలాగ్లో, ఆయన మరీ విడమర్చి మరి దీని వెనకాల చంద్రబాబు నాయుడు ఉన్నాడు, మా తాతను చంపింది ఆయనే, మా నాన్నని చంపింది ఆయనే, మా బాబాయిని చంపింది ఆయనే అని అన్నప్పుడు మరి అంటే ఓకే, అతిగా స్పందిస్తే స్పందించుండొచ్చు. 2 దానికన్నా ముందు ఆయన అలా మాట్లాడటానికేమో అతిగా గొడ్డలి. ఏమండి, గొడ్డలో కాదో ప్రజలకు తెలుసు, ఏంటి ఎవరికి వాడారో కూడా తెలుసు. దాన్ని ఏదో అంటారే, కాదు మీరు గొడ్డలి పార్టీ అన్నంత మాత్రాన ఎలక్షన్ కమిషన్ ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తీసేసి ఏమన్నా గొడ్డలి పార్టీ అన్న మార్చదు కదా. కాబట్టి మీరంతా అది కూడా అతిగా ఉన్నదానికి ఈయన మీడియా ముందుకు వచ్చి మొత్తం గతంలో జరిగినవన్నీ కూడా తీసుకొచ్చి ఇప్పుడు పెట్టి దీనికి కారణం మీరే అనేసరికి మళ్ళీ వీళ్ళు మరి అంతే కదా, వదిలేలేరుగా. ఓరి బాబు, మీ తాతను చంపింది మేము ఎక్కడ నాయన అని చెప్పి వీళ్ళు. సరే, అవన్నీ తెలిసిందే, అవన్నీ అయిపోయినాయి. ఇక్కడ కూడా మళ్ళీ అతి ప్రచారం. సో కృష్ణాంజలి గారితో మోస్ట్లీ యాక్సెప్ట్ చేస్తూనే అగ్రీ అవుతూనే మరి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నారు.